నటి సిమ్రాన్ తాజాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్లో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించడంతో సిమ్రాన్ ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్లు చేసింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే సిమ్రాన్ వ్యాఖ్యలను బట్టి జ్యోతికపైనే ఈ సెటైర్ వేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఇంతకీ సిమ్రాన్ ఏం మాట్లాడింది, ఎందుకు జ్యోతికపై సెటైర్ వేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హీరోయిన్ అవకాశాలు తగ్గాక చాలామంది నటీమణులు తమ ఏజ్కి తగ్గ పాత్రలు చేస్తూ ఉంటారు. అలా సీనియర్ నటి సిమ్రాన్ కూడా పలు సినిమాల్లో కీ రోల్స్ అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తోంది. అలా తాజాగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో నటించింది. అయితే అంధధాన్ మూవీలో సిమ్రాన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేసింది. ఈ పాత్రకి గాను తాజాగా సిమ్రాన్కి ఒక ప్రైవేట్ అవార్డు వచ్చింది. ఇక ఈ అవార్డు తీసుకున్న సమయంలో స్టేజ్పై సంచలన కామెంట్లు చేసింది సిమ్రాన్. రీసెంట్గా నేను నా కో యాక్టర్ చేసిన యాక్టింగ్ చూసి ఫోన్ చేసి మరీ ఆమెను అభినందించాను. కానీ ఆమె మాత్రం ఆంటీల పాత్రలు పోషించే బదులు ఇలాంటి పాత్ర చేయటం బెస్ట్ అని మాట్లాడింది. కానీ ఆ టైంలో నేనేమీ స్పందించలేదు. ఇప్పుడు ఆ విషయం గురించే స్పందిస్తున్నాను. అలాంటి డబ్బా రోల్స్ చేసే బదులు 25 ఏళ్ల కుర్ర హీరోకి తల్లి పాత్రలో నటించటం చాలా బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే సిమ్రాన్ మాటలు నెట్టింట్లో వైరల్గా మారటంతో చాలామంది నెటిజన్లు సిమ్రాన్ మాట్లాడింది జ్యోతిక గురించే అని, జ్యోతిక నెట్ఫ్లిక్స్ డబ్బా కార్టెల్ అనే షోలో నటించింది. అయితే జ్యోతికను ఉద్దేశించే సిమ్రాన్ డబ్బా రోల్ అంటూ మాట్లాడింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై జ్యోతిక ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.